హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ ఎక్స్ సిరీస్. జనరల్గా అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్ కానివచ్చు, రిలేటివ్స్ బర్త్డేస్ కానివచ్చు, కొంచెం స్పెషల్గా విష్ చేద్దాం అనుకుంటారు ఆ రోజు. అంటే లైక్ ఫొటోస్ ఎడిటింగ్ చేసి పెట్టాలనుకుంటారు, లేదంటే హ్యాపీ బర్త్డే ఫ్రేమ్లో పెట్టేసి ఆ ఫోటో సెండ్ చేద్దాం అనుకుంటారు. ఏదైనా సరే కొంచెం స్పెషల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికోసం చాలా యాప్స్ ఉంటాయి. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కొంత ఓపుకున్న వాళ్ళు చేస్తారు. సో వీటి వల్ల ఏంటంటే దాంట్లో మనమే కొంచెం ఓన్గా ఎడిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో లైక్ వాటిని జరపటము, లేకపోతే సరిగ్గా క్రాప్ చేసుకోవడము, ఏదో సంథింగ్ ఇట్లా మనం కొంచెం వర్క్ అయితే చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పే ఒక వెబ్సైట్ ద్వారా జస్ట్ మీరు ఒక క్లిక్తోనే ఆటోమేటిక్గా అదే ఆటో క్రాప్ చేసేసి మీకు మంచిగా ఒక బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసి ఫోటోని ఒక ఫ్రేమ్లో సెట్ చేసి మంచిగా డిజైనబుల్గా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో అది పెట్టడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఖుషి అవుతారు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అందులో pixies.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో మీరు చూసుకున్నట్టయితే చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హాలోవిన్ అని, బర్త్డే కార్డ్స్ అని చాలా ఆప్షన్స్ వస్తాడు. అందులో మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి జస్ట్ బర్త్డే ఫోటో అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో సెర్చ్ చేశాక మీకు రిజల్ట్స్లో చాలా మంచి ఎక్సలెంట్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ముందు దాన్ని క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేశాక అది వేరే పేజీలోకి వస్తుంది. సో అందులో కింద మీరు ఒక ఆప్షన్ చూస్తారు, సెలెక్ట్ ద పిక్చర్ అని. సో ఆ సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఏదైతే మీరు పిక్ అందులో పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, చూసుకున్నట్టయితే కింద మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది క్రాప్, ఆటో క్రాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి, దాని మీద టిక్ పెట్టండి. ఎందుకంటే మామూలుగా అయితే మీరే క్రాప్ చేసుకోవాలి. జనరల్గా ఆటో క్రాప్ తీసేస్తే మీరే క్రాప్ చేయాల్సి వస్తుంది. సో దాంతో పని లేకుండా అదే మీకు ఆటో క్రాప్లో మంచిగా మిడిల్కి సెట్ చేసేస్తుంది అనమాట ఫోటోని. సో ఆటో క్రాప్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత జస్ట్ డైరెక్ట్గా కింద ఓకే మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మీకు ఆ ఫోటో అయితే అవుట్పుట్ ఇచ్చేసింది. సో నేను చాలా వెబ్సైట్లు చూసాను. ద బెస్ట్ వెబ్సైట్ ఇదే బర్త్డేస్కి. ఎందుకంటే ఇలాంటి ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ ఈజీ టు యూజ్ అనమాట. జస్ట్ మీరు ఒక క్లిక్తోనే ఫోటో ఫ్రేమ్లో అండ్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. సో జస్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పక్కనే మీకు ఎఫ్బీలో షేర్ చేసుకుంటే డైరెక్ట్ ఆప్షనే ఉంది. సో ఎఫ్బీ షేర్ కొట్టేసి డైరెక్ట్గా ఎఫ్బీలోకి రీడైరెక్ట్ అయిపోయి మీకు అక్కడ షేర్ అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ యాష్ సైనింగ్ ఆఫ్. బాయ్. Yeah.